ఎస్ వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పారు ఇప్పుడే నాగమల్లేశ్వరి గారు. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం డైలాగు ఎవరో ప్లకార్డు ప్రదర్శించారని ఏముందని రప్పా రప్పా అని ఏదో అన్నారంట. దానికి రప్ప రప్ప అని మీ నోట్ల నుంచి వచ్చేస్తుంది. అది ఇష్టం వచ్చినట్టు ఆయనే అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చిన రాతలు రాశారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. చూసారా? పగనుగా ఉంది బ్రహ్మాండంగా. ఒక ఉప ముఖ్యమంత్రి కత్తి, అది డమ్మీ కత్తి కూడా కాదు, మామూలు కత్తి డైరెక్ట్ గా పట్టుకొని పబ్లిక్ మీటింగ్ లో చూపించడం, అది ఏ ఫంక్షన్ అయినా సరే. మరి ఆ ఫంక్షన్ కి ప్రభుత్వ సెక్యూరిటీ మారణాయుధాలతో రావచ్చా? మారణాయుధాలతో రావచ్చా? వాళ్ళైతే రావచ్చు. వాళ్ళు రాళ్ళు తీసుకొని తనొచ్చు, పేకల బిసికి చంపేయచ్చు, చెప్పులు తీసుకొని కొట్టచ్చు. ఎవరో ఫ్లెక్స్ పట్టుకుంటే దానికి ఏం సంబంధం అని అంటే మేమంతా ఏది సంఘ విద్రోహ శక్తులము, రోహింగ్యాలము, రైతులు, ముసుగులు అంటే మేమందరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేవాళ్ళం అంట. నేను సూటిగా అడుగుతున్నా, ఈరోజు మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 15 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు 70 సార్లు, ఏదైతే నారా లోకేష్ గారు 77 సార్లు, పవన్ కళ్యాణ్ గారు 122 సార్లు, మొత్తంగా ఇప్పటికి 460 రోజుల్లో 269 సార్లు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, షాడో సీఎం కానీ, వీళ్ళ ముగ్గురు అంటే 2 రోజులకు ఒకరు హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? పాయింట్ నెంబర్ 1, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేదు. ఆల్రెడీ ఈరోజు మీకు సంబంధించి మీరు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు. ఈరోజు తెలంగాణకు రాజధాని హైదరాబాదు. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు? 460 రోజుల్లో 269 సార్లు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఏదైతే షాడో సీఎంగా ఉన్న లోకేష్ వచ్చారంటే 2 రోజులకు ఒక రోజు వస్తున్నారు హైదరాబాద్. 2 రోజులకు ఒకళ్ళు హైదరాబాద్ వస్తున్నారు. ఏం తీసుకొని వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో అమ్మినటువంటి భూముల తాలూకా డబ్బులు, 99 పైసలకి వర్షాగాలకి వల్ఫాగాలకి అమ్మితే వస్తున్నాయి కదా 100 కోట్ల రూపాయల డబ్బులు. 60 కోట్లు అక్కడ, ఎకరం 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. 99 పైసలకు మీరు అమ్మేశారు, దానికి డబ్బులు ఇస్తారు కదా. ఆ సూట్ కేసులన్నీ స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ హెలికాప్టర్లో తీసుకొని వస్తున్నారు ఎక్కడికి? దీనికి సమాధానం చెప్పాలి. ఉండదు కదా, చెకింగ్ ఉండదు. ఎందుకు? మేము పోతే చెక్ చేస్తారు కదా, మీరు వెళ్తే చెక్ చేయలేదు ఎప్పుడు? మీరు వెళ్ళినా నేను వెళ్ళినా చెక్ చేస్తారు సార్. కానీ ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? రామ్మోహన్ నాయుడు. ఆయన ఆధ్వర్యంలో డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిది అయితే డైరెక్ట్గా కాన్వాయ్ రన్వే మీద వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు ఉండదు. కానీ ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ, విజయవాడ ఎయిర్పోర్ట్లో కానీ డైరెక్ట్గా వెహికల్స్ అంటే రన్వే మీదకి పవన్ కళ్యాణ్ వెహికల్ వెళ్తుంది, నారా లోకేష్ వెహికల్ వెళ్తుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతూ చెప్తారా? ఇక్కడ బేగంపేట అన్నారు కాబట్టి తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా, తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి లేదు లేదా? బట్టి విక్రమార్క గారికి సంబంధించిన వెహికల్ అక్కడ బయట ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో లోపలికి వెళ్తే ఆ గేట్ ఉంటుంది లోపల, ఆ గేట్ దగ్గర ఆగిపోద్ది. అక్కడ నుంచి ఆయన నడుచుకుంటే సెక్యూరిటీ వెళ్తాడు. కాబట్టి వాళ్ళ వెహికల్ లో డ్రాప్ చేయొచ్చు కొద్దిగా. పవన్ కళ్యాణ్ జస్ట్ మినిస్టరే, లోకేష్ జస్ట్ మినిస్టరే. అంటే ఎవరైనా డిప్యూటీ సీఎం అనే హోదా ఇక్కడైనా. రెండోది ఏంటంటే ఇది BACS అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి రన్వే మీదకి వెళ్ళాలి అని అంటే. కానీ ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళే కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఏమైనా తీసుకెళ్ళచ్చు. అదే కదా అంటుంది, ఏమైనా తీసుకెళ్ళచ్చు. మన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కదా. ఏమైనా తీసుకెళ్ళచ్చు సార్. అది కాకుండా రామ్మోహన్ నాయుడు గారైనా అధికార దుర్వినియోగమే కదా. వీళ్ళు ఏం తీసుకెళ్తారనేది పక్కన 100% సార్. కానీ ఈ రోజు చూస్తే వీళ్ళ విలాసాలు చూస్తే ఏపీలో పంటల ధర పతనంలో కూటమి ప్రభుత్వం రికార్డు సాధిస్తే వీళ్ళు కూడా రికార్డు సాధించారు. ఆంధ్రప్రదేశ్లోనేమో ఏది పంటల ధర పతనమై రికార్డు సాధించారు. వీళ్ళు పక్క రాష్ట్రం హైదరాబాద్ వెళ్తా జల్సాలు చేస్తే కూడా వీళ్ళు రికార్డు సాధించారు. ఎందుకంటే 460 రోజుల్లో 269 సార్లు. అట్లానే మీరు చూస్తే ఒక్క పంటకి, ఉల్లి పంటకి గిట్టుబాటు ధర లేదు, కానీ వీళ్ళు హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నారు. ఏదైతే మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేదు, హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నారు. ఏదైతే ఇలా చూస్తే మామిడి పంటకు ధర లేదు, ఉల్లి రైతుకు ధర లేదు, టమాటా ధరకు రైతు లేదు, రైతులకు యూరియా అందట్లా. వీళ్ళు మాత్రం గాల్లో చెక్కలు కొడతా పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి పరిస్థితి. ఇది కాకుండా వాళ్ళ ఖర్చు చూస్తే మీరు షాక్ అవుతారు సార్. ఒక రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళి రావటానికి, అంటే ఈ రోజు వెళ్ళి రేపు వచ్చాడు అనుకోండి, రోజు పొద్దునెళ్ళి మధ్యాహ్నం వచ్చినా 2 గంటల చాలా సార్లు జరిగాయి. 2 గంటల ఫ్లైయింగ్ కి చూస్తే 23 లక్షలు అయింది సార్ ఒక రోజు వెళ్ళి రావడానికి. ఏది లంచ్ కి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 23 లక్షలు. హెలికాప్టర్ ఖర్చు, విమానం అయితే కొంచెం ఎక్కువ ఉంటది. ఆయన విమానం హెలికాప్టర్ 2 వాడుతున్నాడు. ఎవరి సొమ్మది? ఎవరి సొమ్ము అంటే వాళ్ళ నాన్న ఏదేది ఆయన పేరేంది వెంకట్రావు గారు. ఎవరు? వెంకట్రావు గారు, కానిస్టేబుల్ వెంకట్రావు గారు డబ్బులు కాదు అయ్యి. మీరు నేను అందరం కడుతున్నటువంటి పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము.
ఒక్కసారికి 23 లక్షలు ఒక్కసారికి 23 లక్షలు సార్. ఈ రోజు 2 గంటలు ఫ్లయింగ్, నెక్స్ట్ 2 గంటలు చేసినా చెప్పినా టీ తాగడానికి టిఫిన్ చేయడానికి వెళ్తేనే 23 లక్షలు 23 లక్షలు ఒక రోజు ఖర్చు. ఆయన 122 సార్లు వెళ్ళాడు, దానికి 28 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. అలానే నారా లోకేష్ 77 సార్లకి 17 కోట్లు, ఇద్దరి మీద కలిపి 45 కోట్లు ఓన్లీ హెలికాప్టర్ల ఖర్చు. నేను మళ్ళీ విమానాల సంగతి చెప్పట్లా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ రెండు వాడుతున్నాడు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుబారా చేస్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 50 గంటలు ఫ్లయింగ్ నెలకి ₹1.5 కోటి ఖర్చు అయ్యేది. నెలకి కంప్లీట్గా నెల మొత్తానికి రెంట్ తీసుకుంటారు, 50 గంటలు ఫ్లై అవ్వచ్చు, మిగిలిన ఎంత ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్. అది 8 సీటర్, దానికి ₹1.5 కోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ అని మొన్న తీసుకొని వచ్చారు కదా, అది కేవలం 35 గంటల ఫ్లైకి నెలకి 3 కోట్లు ఖర్చు. నెలకి అది 6 సీటర్. మళ్ళీ డబ్బులు లేదన్నారు కదా సార్ మెడికల్ కాలేజ్ నడపడానికి. అదే మెడికల్ కాలేజ్ నడపడానికి డబ్బులు లేవు. నెల వీళ్ళకి ఏది సీఎంకి, డిప్యూటీ సీఎంకి, నారా లోకేష్ కి ఫ్లైట్ టికెట్లకు మాత్రం ₹1,00,000 ఖర్చు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ నెలకు 3 కోట్లు అంటే 12 నెలలకి 12,36 కోట్లు. ఏది ఓన్లీ విమానం, ఓన్లీ హెలికాప్టర్ ఖర్చు, మళ్ళీ విమానం వాడితే ఆ సపరేట్. రైట్. సో ఈ విధంగా దోపిడీ జరుగుతా ఉంది ఇక్కడ.